ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వించును గాక. మరి ఈ సంవత్సరం నేను మీ మధ్యలో ఒక చిన్న వాగ్దానాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. తాను సృజించిన ప్రజలందరికన్నా కీర్తి, పేరు, ఖ్యాతి ఇస్తాను అని ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనకి ప్రతిష్టమైన జనంగా మనం జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసారంగా నడుచుకుంటూ దేవుడి మాట విని ఈ సంవత్సరం మీరు దేవుడికి లోబడి దేవుడికి నచ్చినట్టు దేవుడు చెప్పిందే క్రీస్తుని మీలో ఉంచుకొని మీరు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి జనాల కన్నా, మీ బంధువుల కన్నా, మీ మిత్రుల కన్నా, మీ కుటుంబస్తుల కన్నా మిమ్మల్ని దేవుడు హెచ్చించి మీ కొమ్ముని పైకెత్తి అందరికన్నా దీవించబడిన జనాంగంగా అప్పు ఇచ్చేవారిగా చేసి మీరే అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం దేవుని మాట విందాం, దేవుని వాక్యాన్ని చదువుదాం, ప్రార్థన చేద్దాం, దేవునితో ఒక మంచి సావాసం కలిగి ఉందాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మీ జీవితాల్లో అనేక అద్భుతాలు ఈ సంవత్సరంలో ఒక మిరాక్యులస్ ఇయర్గా దేవుడు మార్చునుగాక. ఆమెన్. మరి మీరు కూడా వాగ్దానం పొందుకొని ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సంవత్సరం ప్రభువారు నాకు తెలియజేసిన మాట ఏంటంటే 2025 ఇయర్ ఆఫ్ మిరాకిల్స్, ఒక అద్భుతాల సంవత్సరంగా మరి ఈ సంవత్సరాన్ని ప్రభువారు మనందరి ముందు ఉంచబోతున్నారు. మీ అందరి జీవితాల్లో ఒక క్రొత్త కార్యము ప్రభువారు మరి అతి త్వరలో చేయబోతున్నారు. మరి దాని కొరకు సిద్ధపడండి. నేను ఎన్నిక లేని దానను, ఎన్నిక లేని వాడను, మేము స్వల్పమైన వారము అని మీరు బాధపడుతున్నారేమో. మరి వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగుతారు, ఎన్నిక లేని వారు బలమైన జనం అగుతారని వాగ్దానం సెలవిస్తుంటుండగా, మరి మీరు బహుశా మరి మీ కంటికి మీరు ఒంటరిగా కనపడచ్చేమో, కానీ దేవుని కంటిలో మీరు 1000 మందిగా కనబడుతున్నారు. దేవుడు అతి త్వరలో మరి మిమ్మల్ని 1000 మందిగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి మిమ్మల్ని మీ కుడి ప్రక్కన, మీ ఎడమ ప్రక్కన మిమ్మల్ని విస్తరింపజేయాలని ప్రభువారు మరి ఈ సంవత్సరం కోరుకుంటున్నారు. మరి ఈ వాగ్దానాన్ని పొందుకొని దాన్ని రిసీవ్ చేసుకొని దాని ప్రకారము మీరు ఈ సంవత్సరం అంతా కూడా ప్రభునందు నమ్మకస్తులుగా జీవించాలని నేను ఆశపడుతున్నాను. మరి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి ఈ సంవత్సరం మీరు అనేక స్థలాలలో తలగా ఉందురుగాక. ఆమేన్.